ముందుగా సులభతరమైన పద్ధతిలో ప్రపంచానికి ఈ ధ్యాన పద్ధతిని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలతో, అలాగే ఈ కార్యక్రమాన్ని దీంట్లో పాల్గొంటున్న మీ అందరికీ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు. ఇంతకుముందు ఇది రెండోసారి నా క్లాస్ ఇక్కడ. అయితే సంకల్పం చెప్పుకున్నాం ఇప్పుడు. శక్తి స్థల్ అంటే ఒక మహాయోగి సమాధి వద్ద ఎంత శక్తి ఉంటుందనేది ఈ మధ్య ఒక మాస్టర్ గారు నిరూపించారు. స్వామి డాక్టర్ అంతర్ముఖానంద స్వామి అని విజయనగరం కామన్న వలస సిద్ధయోగి. ఆయన అమెరికాలో జర్నీ చేసేటప్పుడు లాస్ ఏంజల్స్ వెళ్ళే టైంలో లాస్ వెగాస్లో శ్రీ పరమహంస యోగానంద గారి సమాధి స్థలం ఉంటుంది. వారు వెళ్తూ వెళ్తూ అక్కడ దర్శించుకుందామని వెళ్ళి ఒక కొంతసేపు ధ్యానం చేసి స్వయం కొరకు కాదు, లోక కళ్యాణార్థం ఒక సంకల్పం చేశారట. ఆయన వీడియోలో ఈ విషయం చెబుతూ ఆనంద బాష్పాలు ఆయన కళ్ళమ్మట వచ్చాయి. అంటే జస్ట్ కొన్ని క్షణాల లోపలనే ఏ సంకల్పం అయితే అనుకున్నారో దానికి నెరవేరినట్టుగా ఆ సందేశం వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైన తేజస్సుతో నిండిపోయిందట. ఆయన అంటారు, 71 ఇయర్స్ అవుతుంది సమాధి జరిగి, 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అంత శక్తి ఉంది ఒక యోగి సమాధి దగ్గర. అందుకే దాన్ని ఏమంటున్నాం మనం? సమాధి శక్తి స్థలం అంటున్నాం. అంటే శక్తి ఏకీకృతం అవుతుంది. కాబట్టి మనం సంకల్పించే ఈ సత్సంకల్పాలన్నీ నెరవేరుగాక. ఇప్పుడు ఒక చిన్న పత్రిజీ గారితో నాకున్న ఎన్నో అనుభవాలు, ఒక అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం విషయం ఇది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, ఆదిలాబాద్లో ధ్యాన ప్రచారం కొరకు ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా వారం రోజుల ముందు మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రచారం అంతా అయ్యాక పత్రి సార్ వచ్చేవారు. నిర్మల్లో ధ్యాన ప్రచారం అయిపోయింది. పత్రి సార్ వచ్చి క్లాస్ నడుస్తుంది. పత్రిజీ నన్ను పిలుచుకొని ఒక మాట చెప్పారు. మేడం బ్లెండా గారు యుఎస్ నుంచి వచ్చారు, నిజామాబాద్లో వాళ్ళు రీచ్ అవుతున్నారు, నువ్వు వెళ్ళి మేడం గారిని బోధన్ మన ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పాను ధ్యానం మందిరానికి. సరే సార్ అని పత్రిజీ గారి డ్రైవర్ ఉంటారు రాజు, ఆయన కారు తీసుకొని బయలుదేరాం పత్రి సార్ వెహికల్లో. నేను రాజు ఇద్దరు. సరిగ్గా 30 కిలోమీటర్లు వెళ్ళాక కారు ఆగిపోయింది. ఏమైందయ్యా అంటే, అయ్యా డీజిల్ అయిపోయింది అన్నారు ఆయన. ఒరే నాయన ముందే చెప్పొచ్చు కదా, నా దగ్గర కూడా డబ్బులు లేవే, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇంకా సారీ సార్ అని చెప్పి కూర్చున్నాడు అలాగే. అప్పుడు ఏం చేయాలి? అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం మనలోకి మనం తొంగి చూసుకోవడమే, అంతర్ముఖమే. కాసేపు అలా ధ్యానంలోకి వెళ్ళాను. మళ్ళీ ఒక మాస్టర్ గారి ఫేస్ కనపడింది. షోలాపూర్లో ఉంటారు చంద్రశేఖర్ రెడ్డి మాస్టర్. శేఖర్ రెడ్డి మాస్టర్ కనపడగానే ఒక నవ్వు వచ్చింది నా మొహంలో. ఎస్, పరిష్కారం దొరికింది. ఏమంటే ఆయన గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఆయన విషయం చెప్పాను. దానిదేమో సార్ ఎక్కడున్నారు మీరు ఎగ్జాక్ట్లీ అన్నారు. సార్ ఆర్మూర్కు దగ్గరలో ఉన్నామంటే, అక్కడే ఉండండి రోడ్డు పైన, 15 నిమిషాల్లో మీ దగ్గరికి మనిషి వస్తాడని చెప్పారు. సరిగ్గా 15 నిమిషాల్లో ఒక వ్యక్తి వచ్చారు. ఇంత పెద్ద బండలు తీసుకుని వచ్చారు, నోట్ల కట్టలు. ఇవన్నీ మాకెందుకు అయ్యా అన్న. జస్ట్ మాకెంత అవసరం అంతే, 3000 రూపాయలు డీజిల్ మట్టుకు తీసుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోయి నిజామాబాద్కి వెళ్ళేసరికి మేడం బ్లెండా గారు వెయిట్ చేస్తున్నారు మా కొరకు. మేడం తీసుకొని చక్కర్ నగర్ వెళ్ళిపోయాము. అంటే సంకల్పాలు ఎంత సులువుగా నెరవేరుతాయి ఆలోచించాలి ఒకసారి. ఎట్లా ఇది సాధ్యమవుతుంది అనే దాని మీద కాస్త మాట్లాడదాం. మామూలుగా మనలో ఉన్న శ్వాస ప్రశ్వాసలు ఏవైతున్నాయో, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, లోనికి వెళితే 8 ఇంచులు 8 అంగుళాల లోపలికి తీసుకుంటే 12 అంగుళాలు కిందికి వృధా అవుతుంది. అంటే ఎవ్రీ రెస్పిరేషన్లో 4 ఇంచెస్ మనం లాస్ అవుతున్నాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్పారు పత్రిజీ? శ్వాస మీదే ధ్యాస ఉంచాలని చెప్పి. సర్వకాల సర్వావస్థలందు ఈ స్థితి కలగాలి. అందుకోసము మొన్నటి మాటల్లో ఎవరో మేడం గారు అన్నారు, మాకు ముందు తెలియదు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు చేసేవాళ్ళమని. నేను మొదలు పెట్టడమే గంట నుంచి 3 గంటలు. రోజుకు 3 గంటల నుండి అది ఇంకా ఇంకా పెరిగి ఇప్పుడు పాండురంగం గారు మీ దగ్గర ఇంతకుముందు క్లాసులో జాయిన్ అయ్యారు సిద్దిపేట నుండి. వారి ఇంటి పైన పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్లో కూర్చుంటే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేవారు. అసలు ఎవ్వరు ఉండరు, ఒక్కడినే రాత్రింపవళ్ళు. అట్లా 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూర్చునేవాడిని నిరాహారంగా. ఒక వాటర్ బాటిల్ కూడా అక్కడ పెట్టి వెళ్ళిపోయేవారు, ఎవరు మాట్లాడకుండా. మౌనము సాధన. వాళ్ళ మదర్, ఆ తల్లి పాపం ఎప్పుడు వస్తారా సార్ కిందికని ఎదురు చూసేవారు. ఏమి మీకు వండి పెట్టాలని చెప్పి. నాకేమి వద్దమ్మా, పలకడానికి కూడా నోరు రాకపోయేది. ఆ మౌనంలో అలా హాయిగా ఆనందంగా ఉండిపోయేది. ఇక్కడ శక్తి అంతా కూడా ఏకీకృతం అవుతుంది, గమనిద్దాం. ఈ 12 అంగుళాలు కిందికి వెళ్ళే శక్తి
8 అంగుళాల లోపలికి. అంటే ప్రతి శ్వాసలో, ప్రతి ఉచ్ఛ్వాస, నిశ్వాస క్రమంలో 4 అంగుళాల శ్వాసను మనం మిస్ అవుతున్నాం. కాబట్టే రకరకాల అనారోగ్యాలు, శారీరక, మానసిక రుగ్మతలకు బారిన పడుతున్నాం. మరి ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని ప్రాణాన్ని పైకి తీసుకెళ్తున్నామో, ఎక్కడికెళ్తుంది ఆ ప్రాణం? ఈ శరీరంలో ఏదైతే చైతన్యం అంటున్నామో, ఆ చైతన్యం ఏ చోటైతే ఉందో అక్కడికి ప్రాణం చేరుకుంటుంది. దాని యొక్క ప్రయాణం అధోముఖం నుంచి ఊర్ధ్వముఖం పైకి ప్రయాణిస్తుంది. పైకి పయనిస్తుందంటే అసెండ్ అవుతున్నాం మనం. మన ప్రాణాలు కిందకెళ్తున్నాయంటే డిసెండ్ అవుతున్నాం. మనం ఉన్న శక్తి అంతా కూడా క్షీణిస్తా ఉంది. సో, అసెండింగే కావాలి గదా! ప్రతి జీవికి. 84,00,000 జీవుల్లో మనం చేసిన పూర్వజన్మలో మన సాధనలు ఇటువైపు మనల్ని తీసుకొచ్చాయి. ఇక్కడికొచ్చిన తర్వాత నేను పోయిన జన్మలో గొప్ప మాస్టర్‌ని గదా! ఇంకా సరిపోయిందిలే అనుకోవడానికి లేదమ్మా. ఎందుకు లేదు? ఈ జన్మకి అక్కడ చేసిన పుణ్యఫలంతోనే ఇప్పుడు మంచి మాస్టర్స్ దొరికారు. మంచి మార్గం దొరికింది. ఇక్కడ మన వివేకం పనిచేయాలి. అందుకే శాస్త్రం ఏమంటుంది? దుర్లభం మానుష దేహం. వివేకం అతి దుర్లభం. మానవ జన్మ రావడమే మహా గొప్ప అయితే, దాంట్లో వివేకం కలగాలంటుంది శాస్త్రం. ఆ వివేకం? అసలు నేనెవరిని? ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్‌గా రమణ మహర్షిని గనుక తీసుకుంటే, 14 ఏళ్ల వయసులోనే ఆయనకు ఆ వివేకం కలిగింది గదా! ఎవరో ఇంటికి ప్రసాదం తీసుకొనొచ్చారు అరుణాచలేశ్వరునిది. అరుణాచలేశ్వరుని మాట చెవిలో పడగానే ఎమ్మటే ఇంట్లో నుంచి బయలుదేరి ఎళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరో ఏదో కరెంట్ బిల్లో ఏదో కట్టడానికి పెట్టిన డబ్బులు తీసుకొని చిన్న ఉత్తరం రాసి పెట్టాడు. నాకు నా తండ్రి నుంచి పిలుపొచ్చింది, నన్ను వెతకద్దు. వెళ్ళిపోయారు. ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో దింపేశారు డబ్బులు లేక. అలా రైలు పట్టాలెమ్మట నడుచుకుంటూ వెళ్ళి 12 సంవత్సరాలు ఆ గుహలో కింద భూగర్భంలో సాధన చేశారాయన. 12 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. శరీర స్పృహ లేకుండా ఎవరో ఒక చిన్న బిచ్చగతి అడుక్కునే ఆవిడ ఎప్పుడో ఆమెకు వీలైనప్పుడు ఒక ముద్ద తీసుకొచ్చి అలా నోట్లో పెట్టి వెళ్ళేది. సో, అంత తీవ్రమైన సాధన తర్వాత 64 సంవత్సరాలు అరుణాచల కొండ దిగి మళ్ళీ ఏనాడు ఆయన బయటకు వెళ్ళలేదు. వారి జీవితకాలమంతా ఒకే మాట వారి బోధ. ఒక చిన్న అమర చైతన్యం అని ఆయన బుక్ ఉంటుంది. అది ఎంతో ప్రేరణను కలిగించింది నాకు. అమర చైతన్యం. ఏమంటారాయన? నేను మూలాన్ని కనుక్కోమంటారు. మరి ఈ చంచలమైన మనస్సుతో నేననే మూలాన్ని కనుక్కోవడం సాధ్యమేనా? ఒకసారి ఆలోచిద్దాం. ఒక మంచి నీటి సరస్సు ఉందనుకుందాం. అలలు లేనప్పుడు అట్టడుగు భాగాన ఏముందో కనపడుతుంది. ఒక రాయి విసిరాం. అలలు. మళ్ళీ చంచలత్వం వచ్చేసింది. సరిగ్గా మానవుడిలో ఇదే జరుగుతోంది. ఎందుకు ఈ గతి, దుర్గతి అంటే వర్తమానం ఒక బహుమానం అని ఎన్నో క్లాసుల్లో చెప్పుకుంటున్నాం మనం. ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని వదిలేసి ప్రతి వ్యక్తి కూడా కాలం లేక భవిష్యత్ కాలం. పాస్ట్ ఆర్ ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఇది అసలైన సమస్య. మరి మనలో నిరంతరంగా వర్తమానంలో ఉండే వస్తువు ఏది అంటే శ్వాస మాత్రమే. అది నిరంతరంగా నడుస్తూ ఉంది లోపలికి, బయటకి. ఎలాంటి అంతరాయం లేకుండా తల్లి గర్భం నుంచి బయటపడ్డ మొదటి శ్వాస ఎప్పుడైతే తీసుకున్నామో, మనం భూపతనమైనప్పుడు తిరిగి మన చివరి శ్వాస వరకు అది నడుస్తా ఉంది. లోపలికి వస్తేనే శివం, బయటకు వెళ్ళిపోతే శవం. మరి ఇలాంటి శ్వాస ఎంత ప్రాధాన్యత కలిగిన శ్వాసని ఏనాడైనా గమనిస్తున్నారా మిగతా వాళ్ళంటే లేదే. అందుకు ఇన్ని రకాల సమస్యలు. కాబట్టి ఈ నిరంతరంగా జరిగే మనల్ని వర్తమానంలో ఉంచగలిగే శ్వాసను పట్టుకోమన్నారు పత్రిజీ. అప్పుడు వర్తమానం ఒక బహుమానంగా మారుతుంది సాధకుడికి. ఎలా మారుతుంది? మనలో ఉన్న చైతన్యం, మన కాన్షియస్‌నెస్ ఫోకస్ చేసి శ్వాస ఎప్పుడైతే పైకెళ్తుందో, ఊర్ధ్వముఖం అవుతుందో, ప్రాణాలన్నీ కూడా మన దృష్టి భ్రూమధ్యలో నిలిచిపోతుంది. ఆ పై నుంచి అలా సహస్రారం వరకు మన ప్రాణశక్తి వెళ్తుంది పైకి. అప్పుడు మనోచాంచల్యత అక్కడ ఉండదు. ఎందుకుండదు? మనం గతంలో చెప్పుకున్నాం. పాల్ బ్రంటన్ ఎక్కడో లండన్‌లో ఉండే వ్యక్తి. నిరంతరంగా ఆయనకు ఒక సందేశం వచ్చేది. లోపల రోజు కలల రూపంలో గో టు ఇండియా. విసిగి వేసారి ఒక 2 నెలల లాంగ్ లీవ్ పెట్టుకొని ఇండియా వచ్చేసారు. సరే వచ్చాక ఆయనను కలిసారు. ఎక్కడికి అరుణాచలం వెళ్లారు. ఎవరో గైడ్ చేస్తే ఒక పెద్దాయన గైడ్ చేస్తే. వెళ్లి కూర్చున్న తర్వాత ఆయన వైపు తిరిగి కూడా చూడలేదు పాపం రమణ మహర్షి. ఆయనకు కాస్త ఈగో హర్ట్ అయింది. ఎందుకంటే నేనొక పెద్ద సెలబ్రిటీని గదా! కనీసం ఒక చిరునవ్వు లేదు, నా వైపు చూడలేదు, పలకరించలేదు. వెళ్ళిపోయారు లేచి. తిరిగి వెళ్ళిపోదామని ఆలోచన డైలమాలో ఉన్నప్పుడు మళ్ళీ అదే పెద్దాయన వచ్చి ఇప్పుడు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్తారు.